మాస్టర్ నాకు 16 అనుకోండి షాప్లో వచ్చిందనమాట. ఇట్లా 16 అనుకోండి, మిడిల్ హ్యాండ్ వచ్చేసి 15 ఉంది, అంటే 30 వేరియేషన్ ఉంది. ఆ 30 వేరియేషన్ ఉన్నప్పుడు ఎలా హ్యాండ్ కట్ చేసుకోవాలి, హ్యాండ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయని డీటెయిల్గా చెప్పండి ఒకసారి నాకు. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అనుకో, 10 ఇంచెస్ 6 ఇంచెస్ లోపు హ్యాండ్ లో వాళ్ళ హ్యాండ్ లో సగం పెడితే సరిపోద్ది, ఎక్కువ డౌన్ అవసరం లేదు. కానీ అంతకన్నా దాటితే మాత్రం హ్యాండ్ లెంత్ పెట్టుకుందాం. ఇప్పుడు మిడిల్ హ్యాండ్ లూజ్ 15 అంటే 7.5, ఒక పావు ఇంచు లూజ్ తీసుకోవాలి. మిడిల్ హ్యాండ్ ఎంత ఉంటే దాన్ని సగం చేసుకొని పావు ఇంచు కలుపుకొని ఒక డబ్బా తీసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక మేడం ఐఫైగా వాళ్ళ షాప్ నడుస్తుందండి, దాని వెనకాల మాస్టర్ కృషి ఎంతో ఉంటుంది. పర్సనాలిటీని బట్టి చాలా వేరియేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా క్రాస్ 8 ఇంచెస్ చూసుకోవాలి, ఏ క్రాస్ అక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు. ఇప్పుడు డౌన్ ఎంత వస్తుంది? 2.5 డౌన్ వస్తుంది. డౌన్ 2.5 వస్తుంది. మనకి ఏంటంటే ఒక లాజిక్ ఇక్కడ గమనించండి, ఈ విడ్త్ పెరిగింది కాబట్టి ఈ డౌన్ తగ్గింది అనమాట. ఈ మిడిల్ హ్యాండ్ పెరిగింది కాబట్టి డౌన్ ఆటోమేటిక్ తగ్గింది, కాకపోతే ఇక్కడ ఉండే ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఈ 5 ఇంచెస్ దగ్గర 7.5 చూసుకోవాలి. 7.5 లూజ్ ఎక్కడ వస్తుంది? ఈ కింద లూజ్, ఇది హ్యాండ్, ఇది మనకి ఏంటంటే ఇలా వస్తుంది. అంటే ఈ లూజ్ కావాలి మనకి, అందుకే డౌన్ తక్కువ లేకపోతే ఇక్కడ సంటలో ఈ ఫ్రీనెస్ రాదనమాట. ఈ ఫ్రీనెస్ లేకపోతే ఆటోమేటిక్ చేయి పట్టేసి షోల్డర్ జారి వాళ్ళ షోల్డర్ మీద షోల్డర్ ఉండదు, చేయి కిందికి లాగేసినట్టు వస్తుంది. మాస్టర్ కామన్ గా ఉండే పర్సనాలిటీ అంతా ఆర్మ్ హోల్ అంటే 3.5 ఉంటుంది. దాని కూడా ఒకసారి చెప్పండి హ్యాండ్. ఇప్పుడు చూడండి, నార్మల్ గా మనకు రెగ్యులర్ గా 100లో 80 మందికి 80-90 మంది వరకు కూడా సెంటర్ టోన్ మిడిల్ హ్యాండ్ కి 3.5 వేరియేషన్ ఉంటుంది. దానికి హ్యాండ్ కటింగ్ ఎంత సింపుల్ గా ఉంటుందో ఒకసారి చూడండి. 10 ఇంచెస్ పెట్టినప్పుడు మిడిల్ హ్యాండ్ 13 మాస్టర్. మిడిల్ హ్యాండ్ 13 కి 6.5 పావు ఇంచు లూజ్. ఏదైనా సరే మిడిల్ హ్యాండ్ కి పావు ఇంచు లూజ్ కలపండి. ఆఫ్ చేసిన తర్వాత పావు ఇంచు లూజ్ కలపండి. ఇలా బాక్స్ లాగా మార్క్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఆన్ బాల్ లో 8 ఇంచెస్ 7.5 ఎందుకంటే డౌన్ పెరిగింది కాబట్టి రౌండ్ లో వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు. ఇందాక ఇది రౌండ్ తక్కువ కాబట్టి డైరెక్ట్ 8 ఇంచెస్ పెట్టాం అనమాట. ఇప్పుడు మనం డౌన్ పెరిగింది కాబట్టి, ఎందుకంటే మిడిల్ హ్యాండ్ తక్కువ ఉంది కాబట్టి డౌన్ పెరిగింది కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఇలా క్రాస్ చూసుకోవాలి. దీనికి సెంటర్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ చేసుకొని 16 ప్లస్ దాంట్లో అయితే కొంచెం పక్కకి ఒక పావు ఇంచు పక్కకి, 16 లోపు అయితే సెంటర్ సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది మన థియరీ ప్రకారం వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ బై 10, ఇక్కడ ఆర్మ్ హోల్ బై 10 పెట్టుకొని ఈ సగం కన్నా బయట, ఇప్పుడు దీని ఎంత ఉందో సెంటర్ పార్ట్ చేసుకోవాలి. దానికన్నా పక్క నుంచి మనకు రౌండ్ ఇప్పుడు 8 వచ్చిందా లేదా చూసుకోవాలి. వస్తుంది, చూసుకోవాలి మనం. 8 ఇంచెస్. ఇప్పుడు మనకి 13 అయినప్పుడు ఎంత అయింది డౌన్? 3.75. 13 హ్యాండ్ ఉన్నప్పుడు 3.75 అయింది డౌన్. ఇదనమాట మనకి హ్యాండ్. ఇలా అంటే ఏంటి, మనకు ఖచ్చితంగా మిడిల్ హ్యాండ్ ని బట్టి ఇక్కడ డౌన్ లో తేడా వస్తుంది అనేది గమనించుకోవాలన్నమాట. ఈ రెండు 16 ఆన్ బాల్, కానీ దీనికి క్లాత్ తక్కువ వచ్చింది, దీనికి పెరిగింది. ఎందుకంటే ఇది మిడిల్ హ్యాండ్ లూజ్ కావాలి. ఇప్పుడు మనం ఎంతగానో తక్కువ ఉన్న వాళ్ళు అంటే 16 నుండి 12 ఇంచెస్ మిడిల్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఎక్కువ ఉన్నప్పుడు బుట్ట హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం రింకిల్ ఫ్రీగా చేయడం కష్టం అవుతుంది మనకి. హ్యాండ్ లో మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు 12 ఇంచెస్ 6 ప్లస్ ఒక పావు ఇంచ్ మళ్ళీ ఇది కష్టం అనమాట మనకి. 4 ఇంచెస్ దాటిన మిడిల్ హ్యాండ్ ఎటు సెంటర్ 4 ఇంచెస్ అనేది వేరియేషన్ ఉంటే కష్టం. ఇక్కడ క్రాస్ లో చూసుకోవాలి 7.25. ఇందాక మనం చూసి ఇట్లా క్రాస్ లో 8 ఇంచెస్ చూసుకున్నారు, ఇక్కడ 7.5 చూసుకున్నారు. ఇది ఇంకా డౌన్ పెరిగింది కాబట్టి 7.25 చూసుకున్నారు.
దీన్ని సరం చేసుకొని ఒక పావించు ఇటు మనకి ఈ హ్యాండ్లో ఏంటంటే ఇక్కడ వీలైనంత వరకు తగ్గాలి. ఇప్పుడు మనం దాంట్లో ఏంటి ఇక్కడ సెంటర్ బై 10 వేసాం, 10 వద్దు, ఇంట్లో తగ్గాలన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ లో ముడత వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక పాయింట్ తగ్గించి పెట్టు, ఎందుకంటే మిడిల్ హ్యాండ్ తేడా ఉన్నప్పుడు కొన్ని ఫార్ములాస్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. సరంతనం బయట నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ చూసుకొని ఇలా పుట్టేది ఇట్లా వస్తుంది అన్నమాట. కొంచెం ఓకే ఇలా అంటే ఏంటి చూసారా, మిడిల్ హ్యాండ్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్లేస్ని తగ్గించాము మనం. ఈ ప్లేస్ని తగ్గిపోతే ఇక్కడ రింకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ హ్యాండ్ కామన్ ఉన్నప్పుడు సెంటర్ బై 10 వేసుకున్నాం ఇక్కడ. ఇది కూడా ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మిడిల్ హ్యాండ్ వేరియేషన్ 1 ఇంచ్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ సెంటర్ పెట్టుకొని చూసుకున్నాం. చూడండి ఈ హ్యాండ్ లో చూడండి మనకి 3 హ్యాండ్ కి ఆన్వల్ 16, కానీ ఈ మధ్యలో డిఫరెంట్ చూడండి. ఇక్కడ వచ్చేసి 7.5 వచ్చింది, అంటే 15 ఇంచెస్. ఇక్కడ ఫ్రీ రావాలి కాబట్టి ఇది పైకి పోయింది. ఇప్పుడు ఇది 13 ఇంచెస్, అంటే ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర 6.5 రావాలి. 6.5 1 ఇంచ్ డిఫరెంట్ వచ్చింది, కానీ ఆన్వల్ 16. ఇంకా ఇది డిఫరెంట్ చూడండి. ఇక్కడ మిడిల్ హ్యాండ్ 12 ఇంచెస్, 5 ఇంచెస్ దగ్గర 6 ఇంచెస్ రావాలి. 6 కాబట్టి ఇక్కడ తగ్గింది, డౌన్ పెరిగింది. ఇట్లా అంటే మనకి మిడిల్ హ్యాండ్ బట్టి ఇలా చేంజ్. బాడీలో కూడా అంత అందరు స్ట్రక్చర్ ఒకేలాగా ఉండదు. మాస్టర్ కోర్స్ తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు వచ్చే ఏంటి అంటే బాడీని బట్టి చేయటం వస్తుంది అంతే తప్ప మళ్ళీ ఖచ్చితంగా ఇంతే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కామన్ ఉన్నప్పుడు సెంటర్ బై 10 వేస్తాం, ఇక్కడ సెంటర్ బై 10 వేయడం కలవదు, ఇక్కడ కూడా సెంటర్ బై 10 వేయడం కలవదు. అంటే ఏంటి మనకి ఏది వచ్చినా కట్ చేసే అంత రావాలి. అంటే ఏంటి మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మనకి టైం వేస్ట్ అయ్యేది అనుకుంటా ఎన్నో సంవత్సరాలు చదివితేనే జాబ్ రాదు. అలాంటిది ఇలాంటి విషయంలో ఇంత మనకి డైరెక్ట్ క్యాష్ వచ్చే విషయంలో అంటే మనం ఒకేసారి ఫీల్డ్లో కూర్చునేటప్పుడు తొందరపడకుండా ప్రాక్టీస్ ఎక్కువ రోజులు చేసి మీరు ఫీల్డ్లోకి రండి. అందరు చెప్పే సలహా అదే, నేను ఎక్స్పీరియన్స్ పరంగా.